ఇంపోర్టర్ ఉన్నాడు. ఇంపోర్టర్ ఫ్రమ్ కొచ్చిన్ ఇంపోర్ట్స్. కొచ్చిన్ నుంచి ఇంపోర్ట్ క్యారీయింగ్ ద గూడ్స్ రీచెస్ ముంబై పోర్ట్ ఫస్ట్ అండ్ ఫ్రమ్ దేర్ గూడ్స్ ఆర్ ట్రాన్స్షిప్టెడ్ టు కొచ్చిన్. ఏమవుతుందంటే గూడ్స్ ఫస్ట్ ముంబై పోర్ట్కి వస్తాయి, ముంబై పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ కొచ్చిన్ పోర్ట్కి వస్తాయి. డిటర్మైన్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. సో ఇప్పుడు ఈ కింద అమౌంట్స్ ఇచ్చినారు, దానిలో అసెసబుల్ వాల్యూ ఎంత అనేది కావాలి. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఎట్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్. సో ఎక్స్పోర్టర్ ఫ్యాక్టరీ దగ్గర అయ్యే ఖర్చు ఎంత? $20. సో $20 నేను తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఫ్యాక్టరీ ప్రైస్ అది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టర్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్మెంట్. వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ సైడ్ షిప్పింగ్ చేసే ప్లేస్ దగ్గరకు వచ్చినది 1000, అది యాడ్ చేసుకోవడమే ట్రాన్స్పోర్టేషన్ది. సో 20,000 ప్లస్ 1,000 21,000 అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేడ్ ఫర్ లోడింగ్ ద మిషన్ ఇన్ ద షిప్. సో షిప్లో పెట్టడానికి వాళ్ళకైనా హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఇవన్నీ అవుట్ సైడ్ కంట్రీలో జరుగుతున్నవి, ₹100 అది కూడా యాడ్ చేసుకోవాల్సిందే. 21,100 అవుతుంది వీడికి. బయింగ్ కమిషన్ పేడ్ బై ద ఇంపోర్టర్. ఎవరు? బయింగ్ కమిషన్ ఇంపోర్టర్ పే చేస్తున్నాడు ఇక్కడ, కాబట్టి అది రాదు. బయింగ్ కమిషన్ ఇంపోర్టర్ పే చేసుకుంటే ఇంపోర్టర్కి సంబంధించినది. ఫ్రైట్ ఛార్జెస్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియా. ఫ్రైట్కి మనకు అడ్జస్ట్మెంట్ చేయాల్సినది ఉంటుంది, ఓకేనా. ఫ్రైట్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎంత అన్నాడు ఇక్కడైతే? $2,000 అన్నాడు, ఓకే, అది పక్కన పెట్టేద్దాం. యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ పేడ్ ఆర్ నాట్ అసర్టనబుల్. సో క్వశ్చన్లో మనకి రెండు మేజర్గా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రైట్కి సంబంధించి, ఇంకోటి యాక్చువల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఉంటుంది, ఓకే. ఇప్పుడు మనం షిప్ ఇది ఏరా అనేది చెక్ చేసుకోవాలి. షిప్ ఇది వెజిల్ అన్నాడు కాబట్టి, వెజిల్ క్యారింగ్ ద గూడ్స్ అన్నాడు కాబట్టి షిప్ ఇది, ఓకే. నెక్స్ట్ ఇంకేం ఎక్స్పెండిచర్ ఉన్నాయి? చార్జెస్ ఫర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ అండర్టేకెన్ ఫర్ ద మిషన్ ఇన్ $. ఇవేమివి? డిజైనింగ్ వర్క్, ఇది కూడా ఎక్స్పెండిచర్కి సంబంధించినదే. సో ఇందాక మనకి ఎంత వచ్చింది? 21,100 వచ్చింది, ప్లస్ 5,000 యాడ్ చేస్తే 26,100 అవుతుంది, ఓకే. 26,100 మొత్తం చూసుకుంటే ఇది మనకి అడ్జస్టెడ్ FOB అవుతుంది. FOB ఎంతవరకు మనకి? 21,100 వరకు మనకి FOB అవుతుంది. అండ్ ఫ్రైట్ చార్జ్ అన్లోడింగ్ అండ్ అన్లోడింగ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. సో ఇంపోర్టేషన్ ప్లేస్ దగ్గర మనము 1,500 ఖర్చు పెట్టుకున్నాము, అది వస్తుందా అంటే ట్రాన్స్పోర్టేషన్ అది దానికి సంబంధించి రాదు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ముంబై టు పోర్ట్. ముంబై పోర్ట్లో పెట్టిన ఎక్స్పెండిచరు ఇది, ఇవన్నీ కంట్రీకి ఇటు సైడ్ ఇండియాకి వచ్చిన తర్వాత పెట్టే ఎక్స్పెండిచర్ అంతా ఇంపోర్టర్కి సంబంధించినవి కాబట్టి ఇంపోర్టర్ పెట్టే ఎక్స్పెండిచర్ రావు. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ముంబై టు కొచ్చిన్ కానీ, అండ్ అన్లోడింగ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ కానీ, ఈ 1,500 అండ్ ఈ 25,000 ఈ రెండు రావు. కాబట్టి ఇప్పుడు అడిషనల్గా మనం ఏం చూసుకోవాలి? రెండు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పినాం. ఏమేమి? ఫ్రైట్, ఇన్సూరెన్స్, ఈ రెండింటిని అడ్జస్ట్మెంట్ చేస్తే క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. ఫస్ట్ మనకి FOB ఎంత? FOB ఎంత అంటే కాస్ట్ ఎంత? 20,000 ప్లస్ 1,000 ప్లస్ 100, ఇది FOB. అండ్ అడ్జస్టెడ్ FOB ఎంత? ప్లస్ డిజైన్ ఇంజనీరింగ్ వర్క్ అండర్టేకెన్ ఫర్ ద మిషన్ ఇన్ US, అది 5,000, అది తీసుకుంటే మొత్తం 21,100 అవుతుంది. ఇప్పుడు ఫ్రైట్ని అండ్ యాక్చువల్ ఇన్సూరెన్స్ని యాడ్ చేయాలి, అప్పుడే మనకి CIF అనేది వస్తుంది. CIF కోసం ఇప్పుడు ఇన్సూరెన్స్ ఛార్జెస్ నువ్వు ఎప్పుడైతే అసర్టైనబుల్ చేయలేవో అప్పుడు 1.125% ఆఫ్ FOB తీసుకోవాలి. ఇది FOB పైన 1.125% ఆఫ్ FOBని కన్సిడర్ చేసుకోవాలి యాజ్ ఏ ఇన్సూరెన్స్గా ఈ కేసులో. నెక్స్ట్ ఫ్రైట్ ఛార్జెస్ వాళ్ళు ఎంత ఇచ్చినారు? 2,000 ఇచ్చినారు, ఓకేనా. ఈ ఫ్రైట్ ఎంతైతే అమౌంట్ వాళ్ళు పెట్టినారో అండ్ యాక్చువల్ ఫ్రైట్ ఇది షిప్కి సంబంధించినది కాబట్టి ఫ్రైట్ ఏదైతే యాక్చువల్ ఇచ్చినారో దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో $2,000. సో FOB 21,100 ఇంటూ 1.125% చేసుకుంటే మనకు 293 సంథింగ్ వస్తుంది. మొత్తం అవి యాడ్ చేసుకుంటే మీకు CIF వాల్యూ వస్తుంది. ఆ CIF వాల్యూని నువ్వు
కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి రేట్ ఏమైనా ఉందా? ఎస్, వాళ్ళు డైరెక్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చినారు 60 రూపీస్ అని. సో ఇంటూ 60 రూపీస్ వేసుకుంటే నీకు అసెసబుల్ వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. సో ఆన్సర్ ప్రకారం కంప్యూటేషన్ ఆఫ్ అసెసబుల్ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్, ఇంపోర్టెడ్ గూడ్స్కి సంబంధించి ఫస్ట్ ఏమన్నాడు, ప్రైజ్ ఆఫ్ ద మిషన్ అట్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్. సో ఎక్స్పోర్టర్కి ప్రైజ్ ఎంత పడింది? 20,000 పడింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అప్ టు ద పోర్ట్ ఆఫ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్టర్ 1,000, 21,100. హ్యాండ్లింగ్ ఛార్జెస్ అట్ పోర్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్టర్, అక్కడనే జరిగినది అవుట్ సైడ్ సి 100. మొత్తం ఎఫ్ఓబి అంతా 21,100. నెక్స్ట్ దీనికి అడ్జస్ట్మెంట్స్ ఏవి? అడ్జస్టెడ్ అండర్ రూల్ 10 ప్రకారం చూసుకుంటే డిజైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ అనేది అడ్జస్ట్మెంట్, బట్ అది అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అవుతుంది. నా అడ్జస్ట్మెంట్స్ 10(2) ప్రకారంగా అడ్జస్ట్మెంట్స్ ఏమంటే ఫ్రైట్ ఛార్జెస్ అప్ టు ద ఇండియా 2,000 తీసుకోవాలి ఫ్రైట్, అండ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఎఫ్ఓబి పైన 1.125. ఎందుకు ఇన్సూరెన్స్ని అసర్టైనబుల్ చేయలేకుండా అన్నాడు కాబట్టి 1.125% ఆఫ్ ఎఫ్ఓబి తీసుకోవాలి. 293.63, మొత్తం 28,393 అవుతుంది సిఐఎఫ్ వాల్యూ. అండ్ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రమ్ ముంబై టు కొచ్చిన్ కానీ, అండ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ దగ్గర పెట్టిన లోడింగ్ ఛార్జింగ్ కానీ అవి కన్సిడర్ చేయము. సో $28,393 మనకి అసెసబుల్ వాల్యూ. దాన్ని కన్వర్ట్ చేయండి, 60 రూపీస్ ఇచ్చినారు కాబట్టి డైరెక్ట్ 28,393.63 ఇంటూ 60 రూపీస్. సో 17,03,618 విల్ బి ద అసెసబుల్ వాల్యూ. ఇప్పుడు నోట్స్ చెక్ చేసుకుంటే ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్, అన్లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. ఏమంటున్నాడు? ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, లోడింగ్కి సంబంధించి, అన్లోడింగ్కి సంబంధించి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆల్ ఇంక్లూడ్ చేసేసుకోవాలి ఇన్ ద అసెసబుల్ వాల్యూలో. అంతా ఇంక్లూడ్ చేసేసుకోవాలి ఆ ప్లేసెస్లో. నా అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు, అంతేగాని ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్లో లేదు. మళ్ళీ అట్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అనేది రాదు, అప్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు ఏవైతే ఎక్స్పెండిచర్ పెట్టుకోమో అవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ అండర్టేకింగ్ హ్యాస్ వేర్ దెన్ ఇన్ ఇండియా, ఇండియాలో కాకుండా వేరే చోట ఎక్కడ చేసినప్పటికీ, అండ్ నెసెసరీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బయింగ్ కమిషన్ అనేది ఇంక్లూడ్ చేసుకోము అసెసబుల్ వాల్యూ. ఎందుకు? ఇది బయ్యర్కి సంబంధించిన ఎక్స్పెండిచర్, నాట్ సెల్లర్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కాదు. సెల్లర్ సేల్ చేయడానికి పెట్టే ఎక్స్పెండిచర్ మాత్రమే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఈజ్ నాట్ అసెటనబుల్ చేయలేకుంటే ద సేమ్ అనేది యాడ్ చేయాలి 1.125% ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ద గూడ్స్. సో గూడ్స్ ఎఫ్ఓబి వాల్యూలో 1.125% తీసుకోవాలి. థర్డ్ ప్రొవిజన్ టు రూల్ 10(2) ప్రకారంగా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ టు అనదర్ కస్టమ్ స్టేషన్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. ఇదేమి అవతల కంట్రీ నుంచి ఇతర కంట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రీ నుంచి మళ్ళీ ఎక్కడ ప్లేస్ లేకపోయినా అవి ఇతనికి సంబంధించి అనదర్ కస్టమ్ స్టేషన్స్ అవి అసెసబుల్ వాల్యూలో రావు. ఆఫ్ ఓన్లీ ఛార్జెస్ ఇంకర్డ్ ఫర్ డెలివరీ ఆఫ్ ఛార్జెస్ టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఇందాక నేను చెప్పిన నేను టు ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు మాత్రమే తీసుకోవాలి. ద లోడింగ్, అన్లోడింగ్, హ్యాండ్లింగ్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గుడ్స్ అట్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ని నేను యాడ్ చేయకూడదు సిఐఎఫ్ వాల్యూకి అనేది. సో సివిఆర్ అంటే ఇక్కడ కస్టమ్ వాల్యుయేషన్ రూల్స్ ప్రకారంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? జాలీ ఓవర్సీస్ లిమిటెడ్ ఓకే ఆఫ్ హైదరాబాద్ యాజ్ ఇంపోర్టెడ్ ఒక మిషన్ని ఏం చేసినారు? ఒక మిషన్ని ఇంపోర్ట్ చేసినారు. ఓకే, ఏం ఇచ్చినారు? నీకు బిల్ ఆఫ్ ఎంట్రీ ఇచ్చినాడు. అండ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు? ఫ్రమ్ యూకే నుంచి. ఎట్లా? త్రో సీ రూట్ నుంచి బై ఏ వెజిల్. ద డీటెయిల్స్ ఆఫ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాజ్ ఫాలో. బిల్ ఆఫ్ ఎంట్రీ, ఏ ఎంట్రీ ఇన్ వర్డ్. బిల్ ఆఫ్ ఎంట్రీ ఏమి? డేట్ 21/1/2018. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ద డేట్ వచ్చేసి నోటిఫైడ్ బై ద సిబిఐసి. ఎంట్రీ ఇన్ వర్డ్ రేట్. వేమ్ ఇంపోర్టేషన్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్ వర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్ వర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి ఫర్ ద డ్యూటీ దానికి ఏమంటారు? కస్టమ్ డ్యూటీకి సంబంధించి. ఎక్స్చేంజ్ రేట్ అయితే
బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే జరుగుతుందో, బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆ బిల్ ఆఫ్ ఎంట్రీకి సిబిఐసి ఇచ్చిన రేట్ని తీసుకోవాలి. సో ఎక్స్చేంజ్ రేట్ కోసం అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ, కస్టమ్ డ్యూటీ రేట్ కోసం అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వార్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి. సో ఆ లేటర్ తీసుకొని ఆ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రేట్ గురించి కాదు ఇది ఇచ్చినది, ఎక్స్చేంజ్ రేట్ గురించి, కాబట్టి బిల్ ఆఫ్ ఎంట్రీ అయితే తీసుకోవాలి, అంటే 101 రూపీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమేమి ఇంక్లూడ్ చేయాలనేది చూద్దాం. కాస్ట్ ఆఫ్ మిషనరీ హ్యాడ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టర్, ఇందాక నేను చెప్పినాము వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ అవుట్ సైడ్ కంట్రీలో జరిగేటివి యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇదేమిది ఏరా షిప్ ఏమని చెప్పినారా, ఇంపోర్టెడ్ మిషన్ ఫ్రమ్ యూకే త్రూ షీ రూట్ అంటే షిప్కి సంబంధించి. సో కాస్ట్ ఆఫ్ మిషన్ వచ్చేసి ఫ్యాక్టరీలో 20,000 అది తీసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టర్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ని ఎక్స్పెండిచర్ పెట్టినామంట ఎక్కడ నుంచి, వాళ్ళ యొక్క పోర్ట్ వాళ్ళ ప్లేస్ నుంచి టు ద పోర్ట్ ఆఫ్ ఫర్ షిప్మెంట్కి సంబంధించి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇంపోర్టేషన్ చేస్తున్నాము మిషన్ని. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టర్ టు ద పోర్ట్ ఫర్ షిప్మెంట్కి సంబంధించి. మొత్తం ఫ్లైట్ మొత్తం ఒకటేసారి తీసుకోవాల్సి వస్తుంది, ఫ్లైట్ ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఫ్లైట్ అంటే ట్రాన్స్పోర్టేషను అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేడ్ ఫర్ లోడింగ్ ఆఫ్ ద మిషన్ ఆన్ ద షిప్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్, ఇది కూడా 600 ప్లస్ 500 ఈ రెండు కలిపి ఫ్రైట్ కిందకి వచ్చేస్తాయి, ఆ రెండు తీసుకోవాలి. నెక్స్ట్ లైసెన్స్ ఫీ రిలేటింగ్ టు ద ఇంపోర్టెడ్ గూడ్స్ పేయబుల్ బై ద ఇంపోర్టర్ హ్యాస్ కండిషన్ ఆఫ్ సేల్స్, ఇది లైసెన్స్ ఫీ. లైసెన్స్ ఫీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకు, హ్యాజ్ ఏ కండిషన్ ఆఫ్ సేల్, లైసెన్స్ లేకుండా నువ్వు చేయడానికి లేదు కాబట్టి, ఇది లైసెన్స్ని నువ్వు చేయడానికి లేదు కాబట్టి. నెక్స్ట్ యాక్చువల్ ఫ్రైట్ ఛార్జెస్ ఫ్రమ్ ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టు ద పోర్ట్ ఆఫ్ ఇంపోర్ట్ ఆర్ నాట్ అసర్టైనబుల్. ఇక్కడ చూడండి పాయింట్, ఇందాక క్వశ్చన్లో నాకు ఫ్రైట్ స్ట్రైట్గా ఇచ్చినాడు కాబట్టి నేను స్ట్రైట్గా ఫ్రైట్ తీసేసుకున్నా. ఇప్పుడు నాకు ఫ్రైట్ ఇవ్వలే, బట్ కొంత ఎక్స్పెండిచర్ అయితే ఫ్రైట్కి రిలేటెడ్ ఆల్రెడీ ఇచ్చేసినాడు, ఏవేవి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవి ఇచ్చేసినాడు. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవి తీసుకుంటే మొత్తం ఎక్స్పెండిచర్కి సంబంధించినవి. సో మామూలుగా ఫ్రైట్ ఏదానిపైన తీసుకోవాలి, ఎఫ్ఓబి పైన 20% తీసుకోవాలి. అండ్ ఇన్సూరెన్స్, యాక్చువల్ ఇన్సూరెన్స్ పేడ్, మనకి యాక్చువల్ ఇన్సూరెన్స్ పేడ్ డైరెక్ట్ ఇచ్చేసినాడు కాబట్టి డైరెక్ట్ యాక్చువల్గా తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్రైట్ నేను కనుక్కోవాలంటే 20% ఆఫ్ ఎఫ్ఓబి కావాలి. 20% ఆఫ్ ఎఫ్ఓబిలో నాకు ఆల్రెడీ ఇచ్చిన ఎక్స్పెండిచర్ని నేను యాడ్ చేసేసుకుంటే ఏమేమి వచ్చినాయి, నాకు ఇప్పుడు 20,000 ప్లస్ 600 ప్లస్ 500 ప్లస్ 900 ఇవన్నీ నాకు యాడ్ చేసుకుంటే ఎఫ్ఓబి వస్తుంది. ఎఫ్ఓబి ఇంటూ 20% తీసుకుంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ని నేను ఫ్రైట్గా తీసుకోవాలి, అంతేగాని సపరేట్గా 600 500 తీసుకోవాలి. టోటల్ ఎఫ్ఓబి అనేది 20% లోపలనే తీసుకోవాలి. ఆ 20%లోనే 600 500 యాడ్ అయిపోతుంది. సో 22,000 ఇంటూ 20% తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషను, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అసోసియేటెడ్ విత్ డెలివరీకి అన్నిటి కలిపి. సో 22,000 ఇంటూ 20% అంటే 4,400 వస్తుంది. సో 4,400 ప్లస్ 20,000 ప్లస్ 900, తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఎంత 200 ఇచ్చినాడు, 200. నెక్స్ట్ ల్యాండింగ్ ఛార్జెస్ పేడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆర్ నాట్ అసర్టైనబుల్, ఇది కూడా ఫ్లైట్ లేక వచ్చేస్తాయి. సో ఆ ఫ్లైట్లో 20% అది కూడా ఇంక్లూడ్ అయిపోయినట్లనే, అండ్ సపరేట్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు నాకు మొత్తం ఎంత వచ్చింది, 20,000 ప్లస్ 4,400, 24,400 ప్లస్ 900 ప్లస్ 200 యాడ్ చేసుకుంటే 25,500 వస్తుంది. సో అసెసబుల్ వాల్యూ 25,500. ఎక్స్చేంజ్ రేట్ ఏం చెప్పినా నేను ఇందాక, బిల్ ఆఫ్ ఎంట్రీలో సిబిఐసి చెప్పిన రేట్ నేను తీసుకోవాలి, అంటే 101 రూపీ తీసుకోవాలి. సో 25,500 ఇంటూ 101 తీసుకుంటే 25,75,000 సంథింగ్ వస్తుంది. సో అసెసబుల్ వాల్యూ చూసుకుంటే క్వశ్చన్లో ఆన్సర్ ప్రకారం కంప్యూటేషన్ ఆఫ్ అసెసబుల్ వాల్యూ ఆఫ్ మిషనరీ, ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మిషన్ అట్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్ 20,000, లైసెన్స్ ఫీ రిలేటింగ్ టు ద ఇంపోర్టెడ్ గూడ్స్ పేయబుల్ బై ద ఇంపోర్టర్ కండిషన్ ఆఫ్ సేల్ 900, లైసెన్స్ ఈ 65, అండ్ రిమైనింగ్ ట్రాన్స్పోర్టేషన్కి రిలేటెడ్ అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కలిపి, ట్రాన్స్పోర్టేషను, హ్యాండ్లింగు, లోడింగు, అసోసియేటెడ్ డెలివరీ అవన్నీ అప్ టు ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వరకు ఎంతనా ఉన్నా కానీ మొత్తం 20%లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి 20%లో ఆల్రెడీ అవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి కాబట్టి సపరేట్గా మళ్ళీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసము అమౌంట్ ఏమేమి తీసుకోమన్నారు,
సో ప్లేస్ ఆఫ్ ఫస్ట్ లైసెన్స్ ఫీ అని తీసుకుంటే నోటు రూల్ 10 ప్రకారంగా లైసెన్స్ ఫీ రిలేటెడ్ టు ద ఇంపోర్టెడ్ గుడ్స్ పేయబుల్ హ్యాస్ కండిషన్ ఆఫ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ బీయింగ్ వాల్యూడ్ హీస్ ఇన్క్లూడబుల్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. సో ఇది కండిషన్ ఆఫ్ సేల్ కాబట్టి లైసెన్స్ ఫీ ఉండాలి కాబట్టి అది ఇంక్లూడ్ చేసుకుంటాం. అండ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్, అన్లోడింగ్, హ్యాండ్లింగ్ చార్జెస్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఇన్ ద అసెసబుల్ వాల్యూలో. వేర్ సచ్ కాస్ట్ అనేది నాట్ అసర్టైనబుల్ ఉంటే, అది అసర్టైనబుల్ చేయకుంటే ఇట్ షెల్ బి 20% ఆఫ్ ద ఎఫ్ఓబి. సో ఎఫ్ఓబిలో 20% నాట్ అసర్టైనబుల్ ఉంటే, కాస్ట్ అనేది అసర్టైనబుల్ చేయలేనప్పుడు ఎఫ్ఓబి 20% ఆఫ్ ఎఫ్ఓబి తీసుకోవాలి. ఎఫ్ఓబి వాల్యూ విల్ బి సమ్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ మెషిన్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్, లైసెన్స్ ఫీ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మొత్తం ఇంక్లూడ్ చేసుకుంటే 22,000 అవుతుంది. 22,000 ఇంటూ 20% చేసుకుంటే 4,400 వస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్ తీసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏమంటే, ఫస్ట్ క్వశ్చన్లో ఫ్రైట్ యాక్చువల్ ఇచ్చినాడు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇన్సూరెన్స్ నేను 1.125% తీసుకున్నా. సెకండ్ క్వశ్చన్లో ఫ్రైట్ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ యాక్చువల్ ఇచ్చినాడు. సో ఇన్సూరెన్స్ యాక్చువల్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ నేను యాక్చువల్గా తీసేసుకుంటున్నా. ఫ్రైట్ని 20% ఆఫ్ ఎఫ్ఓబి తీసుకుంటున్నా. ఇక్కడ 20% ఆఫ్ ఎఫ్ఓబి తీసుకునేటప్పుడు రిమైనింగ్ ఫ్లైట్లు ఏమైనా ఉంటే చిన్న చిన్న ఎక్స్పెండిచర్ అవన్నీ ఈ ఫ్లైట్లోనే వచ్చేసినట్లనే తీసేసుకుంటాము. నెక్స్ట్ సిఐఎఫ్ వాల్యూ వచ్చేసి 25,500. తర్వాత అట్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఏమన్నా ఎక్స్పెండిచర్ పెడితే అవి రావు, ఓన్లీ అప్ టు ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు మాత్రమే వస్తుంది. సో అసెసబుల్ వాల్యూ 35,500. అసెసబుల్ వాల్యూని కన్వర్ట్ చేయాలి 101కి 25,75,000. సో 101 ఎట్లా చేస్తాము? ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి ఓన్లీ చార్జెస్ ఇంకర్డ్ టు delivery of goods to the place of importation are included in the transaction value. Loading, unloading, handling charges associated with the delivery of the imported good at place of importation రాదు. అండ్ యాజ్ పర్ సెక్షన్ 14 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారంగా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది నోటిఫై చేసినది ఎవరు? సిబిఐసి నోటిఫై చేసిన రేట్ని తీసుకోవాలి. ఏ రేట్కి? డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అసెసబుల్ వాల్యూకి ఇంటూ ఇండియన్ కరెన్సీలోకి తీసుకోవాల్సినది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్? సో థర్డ్ క్వశ్చన్లో వచ్చేసి మిస్టర్ ఏఎంటిఎల్ లిమిటెడ్ కోల్కత్తా imported CNC grinding machine from Catalyst Incorporation USA complete with accessories and spares in October for use in the manufacture of high precision micro tools. Basic cost of the machine with accessories US dollar FOB 50,000 అవుతుంది. బేసిక్ కాస్ట్ ఆఫ్ ద మిషన్ వచ్చేసి యాక్సెసరీస్కి $50 50,000 వస్తుంది ఎఫ్ఓబి ప్రకారంగా. Catalyst Incorporation supplied one extra set of accessories valued at $2,000 free of cost to cover for transit damage. Other details available were as follow. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఏఎంటిఎల్ వాళ్ళు కోల్కతా ఇంపోర్ట్ చేస్తున్నారు ఒక సిఎన్సి గ్రైండింగ్ మిషన్ని ఫ్రమ్ క్యాటలిస్ట్ ఇన్కార్పొరేషన్ యూఎస్ఏ నుంచి. సో యూఎస్ఏ నుంచి ఒక మిషన్ వస్తుంది కంప్లీట్ విత్ యాక్సెసరీస్ అండ్ స్పేర్స్ ఇన్ అక్టోబర్ ఫర్ యూజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హై ప్రిసైషన్ మైక్రో టూల్స్. సో ఒక మిషన్ వస్తుంది ఫ్రమ్ యూఎస్ఏ నుంచి వస్తుంది. ఓకే. బేసిక్ కాస్ట్ ఆఫ్ మిషన్ విత్ యాక్సెసరీస్ $, ఎఫ్ఓబి వచ్చేసి 50,000. Catalyst Incorporation supplied one extra set of accessories valued at $2,000 free of cost to cover for transit damages. Other details available were as follow. సో వేరే ఇన్ఫర్మేషన్ అంతా కింద ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి ఏమేమి ఉందని చెక్ చేద్దాం. ఫస్ట్ వారంటీ కాస్ట్ పేయబుల్ టు క్యాటలిస్ట్ ఇన్కార్పొరేషన్. ఫస్ట్ బేసిక్ కాస్ట్ ఎంత చెప్పినాడు? 50,000. సో 50,000 తీసేసుకోండి. ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ద మిషన్ వాల్యూ ఎంత అంటే 50,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో బేసిక్ కాస్ట్ అనేది తీసుకుంటాము, దానికి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఎఫ్ఓబి వస్తుంది. అడ్జస్ట్మెంట్ చూద్దాం. సో అడ్జస్ట్మెంట్లో ఇంకేం ఇస్తున్న వాళ్ళు సెట్ ఆఫ్ ఎక్స్ట్రా సెట్ ఇస్తున్నారు కదా 2,000, దానికి మనకేం అమౌంట్ ఏం ఛార్జ్ చేయలేదు కాబట్టి దాన్ని నిల్. వారంటీ కాస్ట్ పేయబుల్ టు క్యాటలిస్ట్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ మిషన్. వాళ్ళు వారంటీ కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేయలే, బట్ ఎంత తీసుకున్నారు అమౌంట్? 4,500. సో ఇది వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి యాడ్ చేసేద్దాము 5,500. నెక్స్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ పేడ్ ఇన్ యూఎస్ఏ, ఇది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయాలంట 6,000. ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి, ఎందుకు? అవతల కంట్రీలోనే జరిగింది కాబట్టి. నెక్స్ట్
లైసెన్స్ ఫీ ఏఎంటిఎల్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ఇన్ యూఎస్ఏ. లైసెన్స్ ఫీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే 1000. సో ఇప్పుడు ఇక్కడ దాకా ఏమైంది 50,000 ప్లస్ 4,500 ప్లస్ 6,000 ప్లస్ 1,000. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ డ్రాయింగ్ సప్లైడ్ బై ఏఎంటిఎల్ లిమిటెడ్ కలకత్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ హీజ్ నెససరీ ఫర్ కస్టమైజేషన్ మిషన్ టు ద నీడ్స్ ఆఫ్ ఏఎంటిఎల్ లిమిటెడ్ కోల్కత్తా. ఏమి ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై డ్రాయింగ్ సప్లై చేసినారు ఎవరు, ఏఎంటిఎల్ వాళ్ళు ఇచ్చినారు. ఇది 1,000కి సంబంధించి అది కూడా యాడ్ చేసేసుకోండి కస్టమైజేషన్ కోసం కాబట్టి వాళ్ళు చేసి ఇచ్చినారు 1000. మొత్తం అంతా ఇప్పుడు 50,000 ప్లస్ 4,500 54,000 ప్లస్ 6,000 60,500 ప్లస్ 1 62,500. మొత్తం ఎఫ్ఓబి వచ్చేసి 62,500. ఫ్రైట్ బై ఎయిర్ ఇందాక 2 క్వశ్చన్స్ వచ్చేసి షిప్కి సంబంధించినవి. సో కాబట్టి డైరెక్ట్ ఇచ్చినవి తీసేసుకున్నాం. బట్ ఇక్కడ ఎయిర్కి సంబంధించి కాబట్టి ఫ్రైట్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తుంది. అంటే ఇందాక యాక్చువల్ ఉంటే నేను డైరెక్ట్ యాక్చువల్ తీసుకున్నా. బట్ ఎయిర్లో ఉన్నప్పుడు అట్లా కాదు. ఎయిర్లో ఉన్నప్పుడు యాక్చువల్ వచ్చేసి పక్కన పెట్టేసి ఆ యాక్చువల్ అనేది 20% ఆఫ్ ఎఫ్ఓబిని క్రాస్ కాకూడదు. సో ఇక ఆల్రెడీ నేను క్యాలిక్యులేషన్ చేసినాం. ఎఫ్ఓబి ఎంత 62,500 అవుతుంది. 62,500 ఇంటూ 20% చేసుకుంటే 12,500 వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చినంత 15,000. సో 15,000 ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 12,500 వస్తుంది. నెక్స్ట్ బయింగ్ కమిషన్ పే టు ఇండియన్ ఏజెంట్. బయింగ్ కమిషన్ పే చేసినారంట, పే టు ఇండియన్ ఏజెంట్. వీళ్ళు బయ్యర్కి సంబంధించినది కాబట్టి అది రాదు. నెక్స్ట్ బిల్ ఎంట్రీ ప్రజెంటెడ్ ఆన్ 10/11 అండ్ rate of exchange notified by CBEC is 66.25 and rate of basic custom duty was 7.5. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడైతే ప్రజెంట్ చేసినారో ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. కాబట్టి ఏం తీసుకోవాలి 66.25 తీసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ వాస్ అండ్ రేట్ ఎక్స్చేంజ్ CBEC బేసిక్ కస్టమ్ డ్యూటీ 7.5. సో బేసిక్ కస్టమ్ డ్యూటీ అక్కడ 7.5 ఉంది, ఇక్కడ 7.5 ఉంది. కాబట్టి బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 7.5కి వచ్చేస్తుంది. నెక్స్ట్ మిషన్ వాజ్ ఇన్షూర్డ్. మిషన్ అనేది ఇన్షూర్ చేసినామంట. బట్ ఏమైంది ఇన్షూర్ చేసినప్పటికీ బట్ వాజ్ నాట్ షోన్ అవైలబుల్ ఇన్ ఆర్ ఫ్రమ్ ద ఇన్వాయిస్. సో ఇన్సూరెన్స్ లేకుంటే మనం ఆల్రెడీ చెప్పినాము ఎప్పుడైతే అన్అసర్టైనబుల్ ఇన్సూరెన్స్ అయితే 1.125% ఆఫ్ ఎఫ్ఓబి పైన తెలియదు. ఎఫ్ఓబి మనకు ఆల్రెడీ తెలుసు 62,500 ఇంటూ 1.125% వేస్తే మీకు 700 సంథింగ్ వస్తుంది. మొత్తం సిఐఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది 62,000ని ప్లస్ 12,500 ప్లస్ 703 మొత్తం యాడ్ చేసుకుంటే 75,703 సంథింగ్ వస్తుంది. దానికి 66.25తో మల్టిప్లై చేసేస్తే 50,50,000 అసెసబుల్ వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ చెక్ చేస్తే ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ అసెసబుల్ వాల్యూ కంప్యూటేషన్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి ఎఫ్ఓబి వాల్యూ మిషన్ విత్ యాక్సెసరీస్ అది బేసిక్ ప్రైస్ ఏదైతే ఇచ్చినారో దాన్ని తీసుకోవాలి 50,000. అడ్జస్ట్మెంట్ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ యాక్సెసరీస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు కవర్ ద ట్రాన్సిట్ డ్యామేజెస్. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వాళ్ళు ప్రొవైడ్ చేసేసినారు కాబట్టి సేల్ ఆఫ్ మిషనరీ డీమ్డ్ టు బి ఇన్క్లూడ్ అయినట్లనే ఈ యాక్సెసరీస్ అండ్ ఆల్సో ఇంపోర్టెడ్ ఇన్ ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రైస్ యాక్చువల్లీ పేయబుల్ని కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి సపరేట్గా ఈ ఫ్రీ యాక్సెసరీస్ అప్పుడే స్టార్టింగ్లోనే ఇస్తున్నటువన్నీ దానితో పాటు ఆ 50,000లోనే ఉంది అని మనం అనుకుంటాం. కాబట్టి ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది 50,000. నెక్స్ట్ ఎక్స్ట్రా సెట్కి ఏం యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ బయింగ్ కమిషన్ వచ్చేసి 4,500 అది యాడ్ చేయాలి. బయింగ్ కమిషన్ రాదు, బయ్యర్కి సంబంధించినది. వారంటీ కాస్ట్ వస్తుంది, డిజైన్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ వస్తుంది, లైసెన్స్ ఫీ వస్తుంది, డ్రాయింగ్ సపరేట్ బై ఏఎంటిఎల్ వాళ్ళు ఇది కూడా వస్తుంది. అండ్ టోటల్ ఎఫ్ఓబి అంతా 62,500. అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏం చేయాలి ఫ్రైట్ అనేది ఈ ఎయిర్ కాబట్టి ఖచ్చితంగా 20% క్రాస్ కాకూడదు. సో 20% చెక్ చేయాలి. 62,500 ఇంటూ 20% అంటే 12,500. యాక్చువల్ వచ్చేసి 15,000 విచ్ ఎవర్ ఈజీలో ఏంటంటే 12,500. ఇన్సూరెన్స్ వచ్చేసి అన్అసర్టైనబుల్
ఇన్సూరెన్స్ ఛార్జెస్ యాడెడ్ 1.125% ఆఫ్ 62,500. సో 62,500లో 1.125% తీసుకోవాలి. 703 అయితే సో సిఆర్ఎఫ్ వాల్యూ వచ్చేసి 75,703 అసెసబుల్ వాల్యూ అదే అయిపోతుంది. ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 66.25 తీసుకోవాలి. ఏదైతే డేటా బిల్ ఆఫ్ ప్రజెంటేషన్ డేట్ ఏదైతే రేట్ ఉందో దాన్ని తీసుకోవాలి. అసెసబుల్ వాల్యూ వచ్చేసి 15,50,332. నోట్ వచ్చేసి సేల్ ప్రైస్ ఆఫ్ మెషిన్ ఈజ్ డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ద వాల్యూ ఆఫ్ సచ్ యాక్సెసరీస్. ఆ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవైతే ఇస్తున్నావో దాంట్లో ఇంక్లూడ్ అయిపోయిందని తీసుకోవాలి. అజంప్షన్, డీమ్డ్ అజంప్షన్. అండ్ ఆల్సో వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ, దట్ ఈస్ ప్రైస్ యాక్చువల్లీ పేడ్ కానీ పేయబుల్ కానీ ఫ్రమ్ ఇంపోర్టెడ్ గూడ్స్. అండ్ వాల్యూ ఆఫ్ ఫ్రీ యాక్సెసరీస్ ఈజ్ నాట్ టు బి యాడెడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. అది సపరేట్గా యాడ్ చేయకూడదు. అండ్ బయింగ్ కమిషన్ అనేది ఇన్క్లూడ్ కాదు అసెసబుల్ వాల్యూలు కస్టమ్ వాల్యుయేషన్ రూల్స్ ప్రకారంగా. నెక్స్ట్ కస్టమ్ వాల్యుయేషన్ రూల్స్ ప్రకారంగా ఫాలోయింగ్ అనేది ఇన్క్లూడ్ చేయాలి. ఇవి పేమెంట్ మేడ్ హ్యాస్ ఏ కండిషన్ ఆఫ్ సేల్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. సో వారంటీ కాస్ట్ ఏదైతే ఉందో అది అసెసబుల్ వాల్యూ యాడ్ చేయాలి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అవి యాడ్ చేయాలి. అండ్ లైసెన్స్ ఫీ యాడ్ చేయాలి. వాల్యూ ఆఫ్ డ్రాయింగ్ సప్లైడ్ బై AMTL అది కూడా యాడ్ చేయాలి. అవన్నీ రూల్ 10 1E ప్రకారం 1B ప్రకారం 1C ప్రకారం 1B ప్రకారంగా యాడ్ చేయాలని చెప్తాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ నోటిఫైడ్ బై CBIC రేట్ తీసుకోవాలి. ఏ డేట్ తీసుకోవాలి? డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీది కన్సిడర్ చేసుకోవాలి. థర్డ్ ప్రొవిజన్ టు సెక్షన్ 14 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. Since the value for such drawings is given in US dollars, so value of drawings అనేది US dollarsలో వచ్చిన కాబట్టి it is presumed that the same has been developed outside India. అక్కడ డ్రాయింగ్స్ ఇండియా గురించి చెప్పినప్పటికీ అది డాలర్స్లో వచ్చిన కాబట్టి అవుట్ సైడ్ కంట్రీలో జరిగినట్లు కన్సిడర్ చేసుకున్నాము అక్కడ. సో అవుట్ సైడ్ కంట్రీలో జరిగిన దానిని యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ రూల్ 10 ప్రకారంగా ఈ కాస్ట్ ఆఫ్ transport, loading, unloading, handling charges associated with delivery of imported goods to the place of importation is ascertainable, then it could be added in transaction value on actual basis lo add chesukovali. In the given we assume that for air freight include loading, unloading, handling charges up to place of importation వరకు ఆ ఎయిర్ ఫ్రైట్ అనేది 20% ఆఫ్ FOBని ఎక్సీడ్ కాకూడదు. ఇది వాల్యుయేషన్కి సంబంధించి